హలో స్టూడెంట్స్, సో ఈరోజు వీడియోలో మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్లో ఉండే క్వశ్చనింగ్ అసలు అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ వీడియోలో అయితే మీకు 20 క్వశ్చన్స్ వస్తాయి, డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్. ఓకే, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఇందులో ప్రీవియస్ పాలిసెట్ పేపర్స్లో ఉండే క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యే విధంగా, ఇంకా న్యూ వే ఆఫ్ క్వశ్చనింగ్ కూడా ఎలా ఉంటుందో అన్ని రకాలుగా అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ అనేవి మనం చూస్తాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ విత్ ద క్వశ్చనింగ్ నౌ. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, when lead nitrate reacts with potassium iodide, yellow precipitate of dash is formed. మీకు రియాక్షన్ గుర్తుందా? lead nitrate అంటే PbNO3 taken twice. Okay, when reacts with potassium iodide Ki, it gives rise to lead iodide yellow precipitate plus KNO3. Balancing చేయలేదు ఇక్కడ, but what is the precipitate formed here? Lead iodide. So option 1 is the correct answer. Second question చూడండి, when ferrous hydroxide reacts with HCl. Okay, now when ferrous hydroxide reacts with HCl, dash and H2O are formed. ఓకే, సో ఏం ఫామ్ అవుతాయి? ఫెర్రస్ హైడ్రాక్సైడ్ అంటే FeOH టేకెన్ ట్వైస్. ఓకేనా, అస్ ఇక్కైతే OH టేకెన్ థ్రైస్ వస్తుంది. ఫెర్రస్ హైడ్రాక్సైడ్ అంటే FeOH టేకెన్ ట్వైస్. ఓకే, రియాక్ట్స్ విత్ HCl, ఇట్ షుడ్ ఫార్మ్ FeCl2. ఇఫ్ యూ టేక్ హియర్ 2HCl, FeCl2. దిస్ ఈజ్ ఆల్సో ఫెర్రస్ క్లోరైడ్ ప్లస్ వాటర్. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? FeCl2 అవుతుంది, ఫెర్రస్ క్లోరైడ్. FeCl3 అంటే ఫెర్రిక్ క్లోరైడ్. ఇక్కడ ఫెర్రస్ తీసుకున్నప్పుడు హైడ్రాక్సైడ్లో ఫెర్రస్ తీసుకున్నప్పుడు క్లోరైడ్ కూడా ఫెర్రస్ క్లోరైడే ఫామ్ అవుతుంది. అస్ అంటే లోవర్ వ్యాలెన్సీ 2, వ్యాలెన్సీ 2 ఉన్నప్పుడు ఫెర్రస్ క్లోరైడ్ అంటాం, వ్యాలెన్సీ 3 ఉన్నప్పుడు ఫెర్రిక్ క్లోరైడ్ అంటాం. ఓకే, సో ఆన్సర్ ఈస్ FeCl2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఇన్వాల్వ్ కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, 2 ఎలిమెంట్స్ కాంబినేషన్ రియాక్షన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్లో చూస్తే కాల్షియం ఆక్సైడ్ అనేది ఒక కాంపౌండ్. సో హీఈస్ ఆస్కింగ్ ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఓన్లీ, నాట్ కాంబినేషన్ ఆఫ్ కాంపౌండ్ అండ్ ఎలిమెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది? 2 కాంపౌండ్సే, ఇట్స్ అ కాంబినేషన్ రియాక్షన్, బట్ ద కంబైనింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాంపౌండ్స్. 2 కాంపౌండ్ ఫామ్లోనే ఉన్నాయి, సో ఇది కరెక్ట్ కాదు. సో సెకండ్ ఆప్షన్ చూడండి, సోడియం ప్లస్ ఆక్సిజన్ half O2 gives rise to Na2O, సోడియం ఆక్సైడ్. ఓకే, ఇక్కడ సోడియం ఎలిమెంటల్ ఫామ్లో ఉంది, ఆక్సిజన్ కూడా ఎలిమెంటల్ ఫామ్లోనే ఉంది. సో కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ అన్నప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్స్ కూడా కాంబినేషన్ రియాక్షన్సే, కానీ ఎలిమెంటల్ ఫామ్లో లేవు. ఇక్కడ SO2 అనేది కాంపౌండ్, ఆక్సిజన్ ఒకటే ఎలిమెంట్ ఉంది. ఇక్కడ NH3 HCl 2 కూడా కాంపౌండ్సే. కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, గ్యాల్వనైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్. సో మీకు అందరికీ తెలుసు, గ్యాల్వనైజేషన్ అనేది మనకి కరోషన్ రియాక్షన్స్లో, ఓకే, టు ప్రివెంట్ కరోషన్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రివెంటింగ్ మెథడ్స్. ఓకేనా, గ్యాల్వనైజేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఒకసారి అన్ని ఆప్షన్స్ క్లియర్గా చదువుకోండి. ఐరన్ ఈజ్ కోటెడ్ ఆన్ జింక్ మెటల్. జనరల్గా ఐరన్ రస్టింగ్ అయినప్పుడు ఐరన్ మీద జింక్ కోటింగ్ వేయాలి. ఓకే, బట్ హియర్ వాట్ ఈస్ గివెన్? ఐరన్ ఈజ్ కోటెడ్ ఆన్ జింక్. దట్ ఈస్ రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ నాట్ కరెక్ట్. జింక్ అండ్ ఐరన్ ఆర్ మిక్స్డ్ ఇన్ మోల్టెన్ స్టేట్. 2 మిక్స్ చేస్తే మీకు ఎల్లాయిస్ వస్తాయి. ఓకే, కోటింగ్ అయితే మాత్రమే కరోజన్ ప్రివెంట్ చేయగలుగుతుంది. ఇప్పుడు 2 మిక్స్ చేసినా కూడా ఎల్లాయిస్ కూడా కరోజన్ ప్రివెంట్ చేస్తాయి, బట్ గ్యాల్వనైజేషన్ ప్రాసెస్ ఈజ్ నాట్ మిక్సింగ్ ఆఫ్ 2 మెటల్స్. థర్డ్ ఆప్షన్ చూడండి, జింక్ ఈజ్ కోటెడ్ యాజ్ అ లేయర్ ఆన్ ఐరన్. దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఐరన్ కరోజన్ అవ్వకుండా ఉండడానికి, రస్టింగ్ కాకుండా ఉండడానికి జింక్ ఈజ్ కోటెడ్ ఆన్ ఐరన్. సో దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ గ్యాల్వనైజేషన్. సో క్వశ్చన్ నెంబర్ 5 చూడండి, AgNO3 ప్లస్ NaCl గివ్స్ రైస్ టు AgCl ప్లస్ NaNO3. సో కిందనైతే ఏక్వియస్ సాలిడ్ ఏక్వియస్ అని ఉన్నాయి. అంటే ఇది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ మీరు ఐడెంటిఫై చేయాలన్నమాట. యాక్చువల్గా
ఇక్కడ AgCl అనేది సాలిడ్ ఫామ్లో మనకి ఫామ్ అయింది. అంటే ఏంటి? దట్ ఈస్ ద ప్రెసిపిటేట్ విచ్ ఇస్ ఫార్మ్డ్. ఓకే, సో ప్రెసిపిటేషన్ రియాక్షన్ అనమాట ఇది. సో ఫస్ట్ ఆప్షన్లో ప్రెసిపిటేషన్ ఉంది, సెకండ్ ఆప్షన్లో డబుల్ డికంపోజిషన్ ఉంది. అంటే మనకి తెలుసు డబుల్ డికంపోజిషన్స్ ఆర్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్ అండ్ అనదర్ ఈజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఈ అబౌవ్ రియాక్షన్ డబుల్ డికంపోజిషన్ కూడా అవుతుంది. థర్డ్ ఆప్షన్ కాంబినేషన్ అయితే కాదు. సో ఫోర్త్ ఆప్షన్లో బోత్ 1 and 2 అని ఇచ్చారు. సో అవర్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఇట్స్ ఓన్ ఆక్సైడ్ లేయర్? కాపర్, సిల్వర్, ఐరన్, అల్యూమినియం. సో ఇవన్నీ అయితే కాపర్, సిల్వర్ ఆర్ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్, అది మీకు తెలుసు. దే అండర్గో టార్నిషింగ్. ఓకే, బ్లాక్ కలర్ కోటింగ్ ఫామ్ అవుతుంది, లేకపోతే గ్రీన్ కలర్ కోటింగ్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ మనం ఫస్ట్ వీడియోలో చూసాం. ఓకే, కాపర్ అండ్ సిల్వర్ని అయితే టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్ అంటారు. ఐరన్కి అయితే రస్టింగ్ అంటారు. సో మనకి మిగిలిన ఆప్షన్ ఏముంది? అల్యూమినియం. ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం, అల్యూమినియం అండర్గోస్ a kind of corrosion, but the oxide layer which is formed on aluminum acts as a protective layer. ఓకే, అది అల్యూమినియంని ఫర్దర్గా కరోషన్ అవనివ్వకుండా ఆ ఆక్సైడ్ లేయర్ అనేది అల్యూమినియంని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఆక్సైడ్ లేయర్ అని అడిగితే అది ఏ మెటల్ అంటే కంపల్సరీగా మీరు అల్యూమినియమే రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. When CO2 is passed through lime water, the milkiness is formed due to. మీకు తెలుసు కదా, కార్బన్ డైఆక్సైడ్ టర్న్స్ లైమ్ వాటర్ మిల్కీ. సో ఆ మిల్కీ సబ్స్టెన్స్ ఏంటి అంటే కాల్షియం కార్బోనేట్. ఓకేనా, ఇందులోంచి మనం కార్బన్ డైఆక్సైడ్ పాస్ చేస్తాం. లైమ్ వాటర్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, కాల్షియం హైడ్రాక్సైడ్ వెన్ రియాక్ట్స్ విత్ కార్బన్ డైఆక్సైడ్ ఇట్ ఫార్మ్స్ కాల్షియం కార్బోనేట్. సో వైట్ ప్రెసిపిటేట్ ఫార్మ్డ్ ఈస్ కాల్షియం కార్బోనేట్. Next question. Ferrous sulfate on heating produces dash. Ferric oxide, carbon dioxide, water, oxygen. So ferrous sulfateని హీట్ చేస్తే మనకి 3 substances అనేవి వస్తాయి. FeSO4 on heating gives rise to Fe2O3 plus SO2 plus SO3. ఓకే, SO2, SO3 కూడా 2 గ్యాసెస్ కూడా వస్తాయి మనకి. ఓకే, నా బ్యాలెన్సింగ్ చేయట్లేదు, బట్ ఇక్కడ మెయిన్గా సబ్స్టెన్సెస్ ఫార్మ్డ్ ఆర్ దీస్ 3. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే దిస్ ఫెరిక్ ఆక్సైడ్ ఈజ్ బ్రౌన్ ఇన్ కలర్. ఫెర్రస్ సల్ఫేట్ యాక్చువల్గా పేల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఓకేనా, పేల్ గ్రీన్ కలర్, ప్లీజ్ రిమెంబర్. దాన్ని హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫెర్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్ 3 గ్యాసెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. మనం ఫిజికల్ స్టేట్స్ కూడా మెన్షన్ చేసుకోవాలి కాబట్టి హియర్ దీస్ 2 ఆర్ సాలిడ్స్, SO2, SO3 అనేవి గ్యాసెస్ అనమాట. ఓకే, సో మనకి ఇప్పుడు వచ్చిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ, ఫెరిక్ ఆక్సైడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైట్ సిల్వర్ క్లోరైడ్ వెన్ కెప్ట్ ఇన్ సన్లైట్ ఇట్ టర్న్స్ టు విచ్ కలర్? మీరు చదివారు కదా, ఫోటోలిటిక్ కెమికల్ రియాక్షన్. ఓకే, సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ క్లోరైడ్, ఈ 2 ఫోటోలిటిక్ డికంపోజిషన్ అంటారు. అంటే సన్లైట్లో పెట్టినప్పుడు కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకు? డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ మెటాలిక్ గ్రే కలర్డ్ సిల్వర్. సో ఇట్ టర్న్స్ టు గ్రే కలర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఎలక్ట్రోలిటిక్ డికంపోజిషన్ ఆఫ్ వాటర్ గివ్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ద రేషియో 1:2 by volume, 2:1 by volume, 8:1 by mass, 1:2 by mass. సో మనం చదివిన రేషియో ఏంటి? 2:1. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్. ఓకేనా, 2 parts of hydrogen is liberated at cathode and 1 part of oxygen is liberated at anode. ఆక్సిజన్ వచ్చేసి యానోడ్ దగ్గర వస్తుంది, హైడ్రోజన్ వచ్చేసి క్యాథోడ్ దగ్గర వస్తుంది. అది రేషియో ఏంటి? 2 parts. హైడ్రోజన్ లైట్ వెయిట్ కాబట్టి 2 parts of hydrogen. సో మోర్ bubbles of hydrogen are formed. సో 2:1 రేషియో బై వాల్యూమ్, అది కరెక్ట్. ఒకవేళ మాస్ రేషియో లాగా అడిగితే హైడ్రోజన్ మాస్ 2, ఫర్ 2 hydrogens మాస్ ఈజ్ 2, ఫర్ 2 oxygens మాస్ ఈజ్ 32. ఓకేనా, ఆక్సిజన్ మాస్ ఈజ్ 16, ఫర్ 2 oxygens మాస్ ఈజ్ 32. సో 2:32 అంటే మనకి 1:16 రావాలి, కానీ ఆ ఆప్షన్ లేదు. బై మాస్ అయితే 1:16 రావాలి. ఓకేనా,
కానీ ఇక్కడ వాల్యూమ్ ప్రకారంగా అయితే 2:1 బై వాల్యూమ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాపర్ ఆన్ ఎక్స్పోజర్ టు ఎయిర్ రియాక్ట్స్ విత్ మాయిశ్చర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ టు డెవలప్ అ గ్రీన్ లేయర్. ఒక గ్రీన్ కలర్ కోటింగ్ అనేది కాపర్ మీద ఫామ్ అవుతుంది. టార్నిషింగ్ ఆఫ్ కాపర్ మీరు చదివారు, వీడియో 1లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఫామ్ అయ్యే కాపర్ ఆర్టికల్స్ మీద ఫామ్ అయ్యే గ్రీన్ కలర్ లేయర్ అదేంటి? ఆ గ్రీన్ కలర్ లేయర్ ఏంటి? ఇక్కడ ఆప్షన్స్ చూస్తే బేసిక్ కాపర్ కార్బోనేట్ ఒకటి ఉంది, కాపర్ కార్బోనేట్ ఒకటి ఉంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి కార్బోనేట్ సాల్ట్సే ఫామ్ అవుతాయి, కార్బోనేట్ లేయరే ఫామ్ అవ్వాలి. సో ఈ 2 ఆప్షన్స్కి ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూస్తే బేసిక్ కాపర్ కార్బోనేట్ అని ఉంది. ఓకే, CuCO3 కాదు, CuHCO3 టేకెన్ ట్వైస్. ఓకేనా, CuHCO3 బేసిక్ కాపర్ కార్బోనేట్ అంటే ఏంటి? కాపర్ పై కార్బోనేట్ అనమాట. ఓకేనా, ఇది ఆ ఫామ్ అయ్యే సబ్స్టెన్స్ CuCO3 కాదు, CuHCO3. ఓకేనా, సో బేసిక్ కాపర్ కార్బోనేట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కన్ఫ్యూజ్ అయ్యి ఈ 2 ఆప్షన్స్ ఒకేలా ఉన్నాయి కదా, కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా ఇస్తాడు, కానీ బేసిక్ వర్డ్ యూజ్ చేశారు అంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ వాషింగ్ సోడా ఈజ్ ట్రీటెడ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. వాషింగ్ సోడా అంటే ఏంటి? సోడియం కార్బోనేట్. ఓకేనా, Na2CO3. Sodium carbonate when reacts with hydrochloric acid. Carbonate salts when reacts with any acids, it gives rise to carbon dioxide gas. So carbon dioxide gas is a colorless gas which is liberated with brisk effervescence. అంటే బబుల్స్గా బయటకు వచ్చేస్తుంది అనమాట, తొందరగా బయటకు వచ్చి ఎస్కేప్ అయిపోతుంది, సరౌండింగ్స్లోకి ఎస్కేప్ అయిపోతుంది. దానికి బ్రిస్క్ ఎఫర్వసెన్స్ అంటారు. సో ద గ్యాస్ లిబరేటెడ్ ఈజ్ వాట్? కార్బన్ డైఆక్సైడ్. సో ఆప్షన్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రెడాక్స్ రియాక్షన్. సో ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్లో చూస్తే ఇది ఒక డికంపోజిషన్ రియాక్షన్. ఇక్కడ కాల్షియం కార్బోనేట్. ఓకేనా, కాల్షియం కార్బోనేట్లో ఇక్కడ 2 రకాలుగా అంటే చేంజ్ అవుతుంది, మనకి ఏం కనిపించట్లేదు. మీకు ఆక్సిడేషన్ నంబర్స్ ఐడియా ఉంటే ఆక్సిడేషన్ నంబర్స్ అసైన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. సపోజ్ కాల్షియం బికెమ్ కాల్షియం ఆక్సైడ్, కార్బోనేట్ బికెమ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే ఒక ఆక్సిజన్ ఇంక్రీజ్ అయింది, కార్బోనేట్లో ఉండే ఒక ఆక్సిజన్ డిక్రీజ్ అయిపోయింది. ఓకేనా, సో ఆక్సిజన్లో మాత్రమే చేంజ్ ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ నెయిదర్ రెడాక్స్ నార్ నెయిదర్ ఆక్సిడేషన్ నార్ రిడక్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి, H2+Cl2 గివ్స్ రైజ్ టు HCl. ఇక్కడ H2కి క్లోరిన్ యాడ్ అయింది, అంటే ఒక హైలీ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ యాడ్ అయితే కూడా అది రిడక్షనే. ఓకే, అలాగే క్లోరిన్కి ఒక హైడ్రోజన్ యాడ్ అయింది. ఓకే, సో అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అనమాట రిడక్షన్. సో అలా కూడా మనం చెక్ చేసుకుంటే ఇది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా సిడి చెక్ చేస్తే ఈ 2 న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ కెన్ నెవర్ బి రెడాక్స్. ఓకేనా, న్యూట్రలైజేషన్ రియాక్షన్స్, ఆ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అవి ఇన్కంప్లీట్ న్యూట్రలైజేషన్ ఉన్నా కానీ దే ఆర్ నాట్ రెడాక్స్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాలి, న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ ఆర్ డబుల్ డికంపోజిషన్ రియాక్షన్స్ కెన్ నెవర్ బి రెడాక్స్ రియాక్షన్స్. అలాగే మీకు ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ ఇచ్చినా కూడా అవి రెడాక్స్ రియాక్షన్స్ అవ్వవు. ఓకేనా, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది CaCO3 ఇదైతే డికంపోజిషన్ రియాక్షన్, ఇక్కడ కూడా మీకు చేంజ్ అనేది ఏం కనిపించట్లేదు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్. థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్ అంటే ఏంటి? మీరు చదివారు. ఓకే, ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ హీటెడ్ and you are getting 2 or more products on heating, then such kind of reactions are said to be thermal decomposition reactions. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చెక్ చేసుకుంటే వాటర్ ఈజ్ గివింగ్ రైజ్ టు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. నార్మల్గా హీటింగ్తో హైడ్రోజన్ ఆక్సిజన్ రావు. సో డికంపోజిషన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. సో ఫస్ట్ ఆప్షన్ అయితే థర్మల్ డికంపోజిషన్ కాదు, ఎలక్ట్రోలిటిక్ డికంపోజిషన్. సో ఫస్ట్ ఆప్షన్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఈజ్ నాట్ ఏ అని అడిగాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ ద కరెక్ట్ ఆన్సర్. సారీ, మిగిలిన 3 ఆప్షన్స్ మీరు చెక్ చేస్తే ఓకే, ఫెరస్ సల్ఫేట్ పేల్ గ్రీన్ కలర్ ఫెరస్ సల్ఫేట్ ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ రైజ్ టు బ్రౌన్ కలర్డ్ ఫెరిక్ ఆక్సైడ్.
సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్. ఓకే, సో ఇది హీటింగ్ రియాక్షనే. అలాగే కార్బోనేట్ సాల్ట్స్ ఆన్ హీటింగ్ దే గివ్స్ రైజ్ టు జింక్ ఆక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్. ఇది కూడా థర్మల్ డికంపోజిషనే. పొటాషియం క్లోరేట్ ఆన్ హీటింగ్ ఇట్ గివ్స్ 2 KCl + 3O2. ఇది కూడా థర్మల్ డికంపోజిషనే. క్వశ్చన్లో విచ్ ఈస్ నాట్ ఏ థర్మల్ డికంపోజిషన్ అని అడిగాడు. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఏ టైప్ ఆఫ్ డికంపోజిషను? ఎలక్ట్రాలిటిక్ డికంపోజిషన్, బట్ నాట్ థర్మల్ డికంపోజిషన్. దట్స్ వై కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ పౌడర్డ్ సాల్ట్ X in a dry test tube is heated. Okay, it evolves brown fumes and an yellow residue. Hence, X is dash, brown fumes are dash, and yellow residue is dash. ఓకే, ఒక పౌడర్డ్ సబ్స్టెన్స్ ఎక్స్ ఒక టెస్ట్ ట్యూబ్లో, ఒక డై టెస్ట్ ట్యూబ్లో యూస్ చేసి హీట్ చేశారంట. సో అప్పుడు రెడ్డిష్ బ్రౌన్ కలర్డ్ ఫ్యూమ్స్ అనేవి ఎవాల్వ్ అయ్యాయి, ఒక ఎల్లో కలర్డ్ రెసిడ్యూ కూడా ఫామ్ అయిందంట. సో ఆ 3 సబ్స్టెన్సెస్ ఏంటి? ఆ హీట్ చేసిన సబ్స్టెన్స్ ఎక్స్ ఏంటి ఈ మూడిట్లలో? మీకు గుర్తుందో లెడ్ నైట్రేట్ ఈక్వేషన్. లెడ్ నైట్రేట్ ఈజ్ హీటెడ్. సో సబ్స్టెన్స్ ఎక్స్ విచ్ ఈజ్ హీటెడ్ ఈజ్ 3. సో ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో మనం థర్డ్ ఆప్షన్ది కరెక్ట్ అవుతుంది. బ్రౌన్ ఫ్యూమ్స్ ఏంటి? నైట్రోజన్ డయాక్సైడ్. సో బ్రౌన్ ఫ్యూమ్స్ ఆర్ 1. yellow residue is lead oxide 2. ఓకేనా? సో PbNO3 taken twice on heating it gives rise to PbO plus NO2 plus O2. ఓకే, ఈ రియాక్షన్ మనం థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్లో చదివాం. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్? సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇది సింగిల్ సబ్స్టెన్స్ స్ప్లిట్స్ ఇంటూ 2 or more, అంటే థర్మల్ డికంపోజిషన్. ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి, బేరియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సోడియం సల్ఫేట్. ఓకే, ఇక్కడ మనకి వైట్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుంది, అంటే సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రెసిపిటేషన్ రియాక్షన్. థర్డ్ ఆప్షన్ చూడండి, జింక్ ప్లస్ HCl గివ్స్ రైజ్ టు ZnCl2 plus H2. ఇక్కడ హైలీ రియాక్టివ్ మెటల్ జింక్ ఈజ్ డిస్ప్లేసింగ్ హైడ్రోజన్ ఫ్రమ్ HCl. ఓకేనా? సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మ్యాంగనీస్ డయాక్సైడ్ రియాక్ట్స్ విత్ అల్యూమినియం, ఇట్ ఫార్మ్స్ మ్యాంగనీస్ ప్లస్ Al2O3. ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షనే అవుతుందా? ఇది అవుతుంది, కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ వెరీ హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ విచ్ వీ జనరల్లీ కాల్ దమ్ యాజ్ థెర్మైట్ రియాక్షన్స్. ఇదొక టైప్ ఆఫ్ థెర్మైట్ రియాక్షన్ అనమాట. ఇది కూడా డిస్ప్లేస్మెంట్ రియాక్షనే. అల్యూమినియం, మ్యాంగనీస్ ఈ రెండింటిని మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ అల్యూమినియం మోర్ రియాక్టివ్ మెటలే, కానీ దీనికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ లో కంపారిటివ్ స్టడీస్లో మనకి జింక్ HClలో జింక్కి హైడ్రోజన్కి రియాక్టివిటీలో సిరీస్లో చెక్ చేస్తే జింక్ ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ హైడ్రోజన్. సో డిస్ప్లేస్మెంట్ హ్యాపెన్స్ ఇన్ థర్డ్ ఆప్షన్, హెన్స్ ఆప్షన్ C. సో క్వశ్చన్ నెంబర్ 17, H2S plus H2O2 gives rise to S plus 2H2O. సో ఇక్కడ ఇట్ ఇండికేట్స్ ఇక్కడ ఆక్సిడైజింగ్ యాక్షన్ ఆఫ్ H2O2, రెడ్యూసింగ్ నేచర్ ఆఫ్ H2O2, ఎసిడిక్ నేచర్, ఆల్కలైన్ నేచర్, అన్నీ H2O2 గురించి అడుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే H2Sలో H పోయి ఓన్లీ సల్ఫర్ ఉంది, అంటే లాస్ ఆఫ్ హైడ్రోజన్. ఓకేనా? లాస్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఏంటి? లాస్ ఆఫ్ హైడ్రోజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, addition of oxygen or removal of hydrogen, both are oxidations, isn't it? Loss of hydrogen is called oxidation. ఇక్కడ H2O2లో H2O అయింది, అంటే లాస్ ఆఫ్ ఆక్సిజన్ కూడా జరిగింది. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉండేది, కాంపౌండ్ ఫామ్లో ఒకటే ఆక్సిజన్ ఉంది. బ్యాలెన్సింగ్లో 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ వచ్చేసి వాటర్ కింద ఫామ్ అయింది, అంటే ఒక ఆక్సిజన్ లాస్ అయింది. ఓకే, సో లాస్ ఆఫ్ ఆక్సిజన్ యూ కాల్ ఇట్ యాజ్ రిడక్షన్. సో H2O2 నేచర్ అడుగుతున్నాడు కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ అ రెడ్యూసింగ్ నేచర్ ఆఫ్, ఇట్ ఇండికేట్స్ ద రెడ్యూసింగ్ నేచర్ ఆఫ్ H2O2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, ద టర్మ్ ట్రాన్సిడిటీ రిప్రజెంట్స్ యాసిడ్ రైన్, ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్, రాటనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, ఫేడింగ్ ఆఫ్ కలర్ ఆఫ్ క్లోత్స్ ఇన్ సన్. సో మనకు తెలుసు ట్రాన్సిడిటీ అంటే ఏంటి?
oil fried foods, whenever they are exposed to air for long time, okay, then they get oxidized. So especially chips, fried foods, fatty foods, ఓకే, వాటి ఆక్సిడేషన్ని మనం ర్యాన్సిడిటీ అంటాం. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? యాసిడ్రైన్ అయితే కాదు, ఓకేనా. ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ర్యాన్సిడిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాంబినేషన్ రియాక్షన్స్? 2KClO3 ప్లస్ 2KClO3 ఆన్ హీటింగ్ గివ్స్ రైజ్ టు 2KCl ప్లస్ 3O2. ఇక్కడ సింగిల్ సబ్స్టెన్స్ స్ప్లిట్ అయిపోయింది, కానీ మనకి కాంబినేషన్లో ఏమేమి కావాలి? 2 or more reactants should gives rise to one product. So option 2లో మెగ్నీషియం ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఓకే, సో ఆ రియాక్షన్ కాంబినేషన్ రియాక్షనే. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. 4Al ప్లస్ 3O2 గివ్స్ రైజ్ టు 2Al2O3, అది కూడా కాంబినేషన్ రియాక్షనే. సో 3 ఆల్సో కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఫోర్త్ ఆప్షన్లో వచ్చేసి జింక్ ప్లస్ FeSO4, అంటే జింక్ ఈజ్ హైలీ రియాక్టివ్ మెటల్ దాన్ Fe. సో ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అవుతుంది. సో 2 and 3 ఆర్ కరెక్ట్, అంటే ఆప్షన్ బి అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 20, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎక్సోథర్మిక్ ప్రాసెసెస్? ఎక్సోథర్మిక్ అంటే హీట్ ఈజ్ రిలీజ్డ్. సో ఇక్కడ ఎక్సోథర్మిక్ ప్రాసెస్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. రియాక్షన్ ఆఫ్ వాటర్ విత్ క్విక్లైన్, మనం ఫస్ట్ వీడియోలో కూడా చూసాం. రియాక్షన్ ఆఫ్ వాటర్ విత్ క్విక్లైన్, కాల్షియం ఆక్సైడ్ when reacts with water you will get one hissing sound and the test tube becomes hot. వేడిగా అయిపోతుంది టెస్ట్ ట్యూబ్ అంతా. చెయ్యి పెట్టి చూస్తే మనకి టెక్స్ట్ బుక్లో ఒక బొమ్మ కూడా ఇస్తాడు, ఓకే, హ్యాండ్ టచ్ చేసి వేడిగా ఉన్నట్టు ఫీల్ అయ్యేటట్టు ఒక బొమ్మ కూడా ఉంటుంది. సో రియాక్షన్ ఆఫ్ వాటర్ విత్ క్విక్లైన్, దట్ ఈస్ ఎక్సోథర్మిక్, అంటే హీట్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్. సో ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. డైల్యూషన్ ఆఫ్ యాసిడ్స్, డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ అంటే వాటర్ తీసుకుని వాటర్కి యాసిడ్ని డైల్యూట్ చేయడానికి వాటర్లో యాసిడ్ యాడ్ చేయాలి, యాసిడ్లో వాటర్ యాడ్ చేయకూడదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఓకే. సో వాటర్ తీసుకుని అందులో యాసిడ్ వేస్తే చాలా హీట్ అనేది రిలీజ్ అవుతుంది, ఓకే. సో డైల్యూషన్ ఆఫ్ యాసిడ్ ఈజ్ ఆల్సో హైలీ ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఎవాపరేషన్ ఆఫ్ వాటర్, ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ జరగాలి అంటే చాలా హీట్ మనం సప్లై చేయాల్సి ఉంటుంది. సో అది అబ్జార్ప్షన్ జరుగుతుంది అక్కడ. సో ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎండోథర్మిక్ రియాక్షన్. సబ్లిమేషన్ ఆఫ్ క్యాంఫర్, క్యాంఫర్ని వేడి చేయాలన్నా కూడా కర్పూరం, క్యాంఫర్ అంటే ఏంటి? కర్పూరం. సో కర్పూరం వేడి చేయాలంటే, హీట్ చేయాలంటే వీ నీడ్ టు ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ హీట్ టు ఇట్. సో అది కూడా చాలా హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో అది ఆ రెండు కూడా మనకి ఎండోథర్మిక్ రియాక్షన్స్ అయిపోతాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 and 2. 1 and 2 we are finding in option C. Hence this is the correct answer. సో ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మ్యాక్సిమం చాప్టర్ కవర్ అయ్యేలాగా కొంచెం ఇంపార్టెంట్ అనిపించేలాంటి క్వశ్చన్స్ అన్నీ కవర్ చేశాను. సో మీరు అన్నీ రాసుకొని ప్రాక్టీస్ చేయండి, ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్.